కౌరవామాచ్యులు మౌర్య సామ్రాజ్య మహామంత్రులు కాదు. నేను చణకుని పుత్రుడను, నిరుపేద విష్ణుగుప్తుడను. నీవు నాటి నా కుమారచంద్రుడవు కావు. కాను. నేనిప్పుడు కుమారుడను కాను. మౌర్య సామ్రాజ్య ప్రతిష్టాపకుడను, చంద్రగుప్త సార్వభౌముడను, విచక్షణ దృష్టితో వ్యవహరించగల ధర్మ ప్రభువును. పదవి వ్యామోహంలో మానవత్వాన్ని మర్చిపోయే మూర్ఖుడను కాను. రాజకీయ లౌకిక పరిజ్ఞానాన్ని పండించుకున్న మీ మేధస్సుకు సర్వము సంశయాత్మకమే కావచ్చు. కాని ప్రేమైక జీవనుడనై, ప్రజాపాలకుడనై, మానవతావాదిరైన నాకు ఈ సర్వప్రపంచము ఒక ప్రణయభాండం. గురుదేవ, మా ప్రణయము ఈనాటిది కాదు. తొలి పరిచయంలోనే ఈమెకు నేను మాట ఇచ్చాను. ఈమె నా సామ్రాజ్ఞి. నీవు నీ దేశాన్ని, ప్రజలను, చివరకు నీ తల్లిని కూడా నిర్లక్ష్యం చేశావు. లేదు, ఎవరి స్థానం వారిది. ఆత్మ తల్లిది, శిరస్సు గురువుది, దృష్టి ప్రజలది, హృదయం ప్రియురాలిది. ఆ తల్లి కన్న బిడ్డగా, మీరు తీర్చిదిద్దిన శిష్యునిగా, ఈ మగధ మహాజన పరిపాలకునిగా, ఈ ముద్దరాలి మనోహరునిగా నా బాధ్యత ఎన్నడూ నేను విస్మరించలేదు, విస్మరించను. ప్రేమలో పడి అంధుడవైపోయావు. విచక్షణా దృష్టిని పోగొట్టుకున్నావు. ప్రేమాతిరేకంతో నీవు ఒడిలోకి తీసుకున్న ఈ చిన్నారి నీ ప్రాణానికి గురిపెట్టబడిన విషబాణమని గుర్తించలేకపోయావు. గురుదేవా, ప్రియా, ఏమిటి గురుదేవా? చూడండి గురుదేవా, కన్నులలో తొణికిసలాడే ఆ నిర్మలత, ఆ మోవిపై వెలసిల్లే అమాయక ముగ్ధత్వం, ఈ మూర్తిలో కనిపించే ప్రశాంతమైన గంభీరం, తీగవలే వణుకుతున్న ఈ సుకుమార సుందర శరీరం నన్ను మోసగించగలవా? ద్రోహానికి పాల్పడగలవా? నేను ఆరాధించు ఆ దేవత నన్ను వంచగలదా? చంపగలదా? నమ్మలేను గురుదేవా, నమ్మలేను. నమ్మలేవు. నన్ను, నా శపథాన్ని నిన్నటి వరకు నమ్మగలిగావు. నా ఆలోచన, నా సహాయము అవసరమున్నంత వరకు నమ్మావు. కానీ కాస్త రాజగౌరవాలు, అధికార ఘనతలు రుచిమరిగి ఉన్నావు కదూ. ఇప్పుడు నమ్మలేవు. నిన్ను వెన్నుపోటు పడవడానికి ప్రచండుడైన పగవాడు మాటున పొంచి ఉన్నాడన్నా నీవు నమ్మవు. గురుదేవా, నీ ప్రేయసి ఈ మగధ సామ్రాజ్య మహాప్రధాని కుమార్తె అని అంటే నీవు నమ్మగలవా? ఏమిటి? ఈమె రాక్షసామాచుని కుమార్తెయ్య, నా విరోధి పుత్రికయ్య, నాపై ప్రయోగించబడిన విషకన్యయ్య. ఇది సత్యమా? నిరూపించాలా? సరే, ఆ గోడ బ్రద్దలు కొట్టండి. బద్దలు కొట్టండి. అప్పుడే కూర్చున్నా నీచురామా, ఎంత ఘాతుకానికి తలపడ్డావు. నీవే నా ఆవేశమన్నాను, నా ప్రాణమని నమ్మాను. కానీ ప్రేమలో వంచన ఉంటుందని, అమృతంలో హాలహాలం ఉంటుందని, మంచిలో మోసం ఉంటుందని, మనిషిలో ఇంత నీచత్వం ఉంటుందని ఊహించలేకపోయాను. ప్రేమకు ఫలితం ప్రాణం తీయటమే అయితే ఇదిగో కత్తి తీసుకో. నీకర్పించిన మనస్సును, నిన్ను నిలుపుకున్న హృదయాన్ని, నీవే నా ప్రాణమని నమ్మిన ఈ జీవితాన్ని నీవే బలి తీసుకో. ప్రేమించి మోసపోవటం కంటే ఆ ప్రేమకు బలి కావటమే మేలు. ఈ కత్తితో సూటిగా నా ఎదలో గుచ్చు. గుచ్చు. అమ్మా, తండ్రి, అబలను, ఆసక్తురాలిని ఈ పరీక్షకు తట్టుకోలేకపోయాను.
పితృరుణం తీర్చుకోలేకపోయాను, ప్రియుని ప్రాణం తీయలేకపోయాను. నన్ను క్షమించు తండ్రి, నన్ను మర్చిపో. అమ్మా, ప్రియా, తీరని కోరికల అలసడిలో ఆరని ఆశల పడబాగ్నికి ఆహుతైపోయాను. నీ సహచర్యులు నా జీవితం పండించుకునే నోము నోచుకోకపోయినా ఈ అంతిమ క్షణాలలో చల్లని నీ ఒడిలో కనుమూసే అదృష్టమైన ఈ అభాగ్యురాలు కలిగించు. నన్ను మన్నించానని నిండు మనసుతో పలుకు. కరువు తీరా ఒక్కసారి ప్రియా ప్రియా అని పలుకరించు. ఈ జన్మకదే భాగ్యం అనుకుని తృప్తిగా కన్ను మూస్తాను. ఇక్కడ కోరికను మన్నించవా ప్రియా? నన్ను క్షమించలేవా ప్రియా? క్షమించవా ప్రీతమా? ప్రియా, ఆశ, ఆశ. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.